పెద్దలు రోసయ్య గారు ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతానికి నాయకత్వం వహించడమే కాకుండా ఒక టాల్ లీడర్గా ఎంతో కష్టపడి ఆ మెచ్చలో ఎదిగి ఆయనకున్న సామర్థ్యాన్ని రాష్ట్రంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతమైన ఆర్థిక శాఖ మార్చులుగా తదనంతరం ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించాను అందుకు. ఈ ప్రాంతవాసిగా నేను కూడా గర్వపడే విషయం, ఎందుకంటే ఆయన ఒక టాల్ లీడర్గా ఎదిగి తెనాలంటేనే రోసయ్య గారు అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగేటట్టు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆ స్థాయిలో ఎదిగినా కూడా చాలా సింపుల్గా ఎంతో నిజాయితీగా ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించి ప్రాంత సమస్యల గురించి తెలుసుకోవడం, రైతాంగం తరఫున ఎన్నో సందర్భాల్లో ఆయన చాలా తొందరగా రియాక్ట్ అయ్యి ఆదుకోవడం, అదేవిధంగా ఎప్పుడు కూడా ఆయన చాలా నిరాడంబరంగా రాజకీయ జీవితం అంటే ఇట్లా ఉండాలని మేము అందరం కూడా చూసి గర్వపడేవాళ్ళం. శాసనసభ వ్యవహారాల్లో యువ శాసనసభ్యుడిగా నేను ప్రవేశపెట్టినప్పుడు ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎన్నో సందర్భాల్లో పిలిచి మరీ అభినందించేవాళ్ళు, చక్కగా మాట్లాడేవాళ్ళు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. తెనాలితో ఉన్న అనుబంధం, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా తెనాలి మున్సిపాలిటీ శత జయంతి ఉత్సవాలు చాలా అద్భుతంగా ఆ రోజు నిర్వహించుకున్నప్పుడు ముఖ్య అతిథిగా రోసయ్య గారిని ఆ రోజు ఆహ్వానించి ఆయన చేతుల మీదుగానే ప్రారంభించాం. చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల్ని ఆహ్వానించడమే కాకుండా ఒక మంచి పండుగ వాతావరణంలో మనం ఆ కార్యక్రమం చేసుకోగలిగాం. ఆ సందర్భంగా కూడా ఆయన గతంలో స్వాతంత్ర్యం ఉద్యమం తర్వాత తెనాలి ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగిందో, ఇక్కడ జరిగిన సంఘటనలు, ఇక్కడ నిర్మాణం చేసిన మన స్తూపాలు అమరవీరుల కోసం ఆయన ఒక ఎన్సైక్లోపీడియాగా ఉండేవాళ్ళు. పూర్తి వివరాలతోటి రాజకీయ అంశాలే కాకుండా ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరి గురించి, ప్రతి కుటుంబం గురించి ఆయనకు అవగాహన ఉంది. ఆ సందర్భంగానే మనం ఆ రోజున మొట్టమొదటిసారి ఆయన రిక్వెస్ట్ చేశాను, నేను పెదరావు నుంచి నందివెలికి రహదారి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇబ్బందులు ఉందంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఆదేశించి మొట్టమొదటిసారి అక్కడ ఉన్న ఎస్టిమేట్స్ రెడీ చేయమని కోరడం జరిగింది. ఫైల్ అప్పటి నుంచి ప్రాసెస్ అవుతూ వచ్చింది. అన్నిటికంటే ముఖ్య అంశం నాకు పరిపాలన దగ్గర చూసి నేను గర్వపడే విషయం ఏంటంటే, కొలకలూరు అన్నిటికన్నా పెద్ద పంచాయతీ మన జిల్లాలో. కొలకలూరులో మనం ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసుకోవాలనే అంశం పైన చాలామంది స్థానికులు అడిగినప్పుడు నేను రోసయ్య గారి దృష్టికి తీసుకెళ్తే, ఆసుపత్రి నిర్మాణం వరకు ఇబ్బంది లేదు కానీ పోస్టులన్నీ కూడా క్రియేట్ చేయాలి కదా, డాక్టర్లు నర్సులు అన్నీ శాంక్షన్ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతం బ్యాన్ ఉంది, కొంచెం ఆలోచించి చేద్దామని చెప్పారు. కానీ ఒక నెల రోజుల తర్వాత ఒక సందర్భంలో నేను ఆయన్ని కలిసినప్పుడు మధ్యాహ్నం 3ంటికి క్యాబినెట్ మీటింగ్ ఉండింది. నేను ఆయన్ని సుమారు 11ంటికి కలిశాను. కలిసి ఆయన ఏమైంది నీ ప్రపోజల్ అప్పుడు ఏదో కొలకలూరులో అడిగావు కదా అని అంటే, అది ఇంకా కదలేదండి, ఎవరు దాని గురించి స్పందించలేదంటే, ఇమ్మీడియట్గా ఆ రోజు 3ంటికి క్యాబినెట్ సమావేశంలో నేను ఇచ్చిన లెటర్ మేరకు కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి ఒక డాక్టర్ పదవి, డాక్టర్ పోస్టు, 2 నర్సులు, కొలకలూరులో మనం ఈ పిహెచ్సి ఏర్పాటు చేసుకోవడానికి కోసం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి ప్రయాణం చేశాను నేను ఆయనతోటి. మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయాం. రాష్ట్ర ప్రజలకి ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో పరిపాలన అందించారు. ఆ రోజున్న ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఘర్షణలో కూడా చాలా సమర్థవంతంగా అందరినీ కలుపుకుని పోయే విధంగా ఆయన వ్యవహరించేవారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన చాలా గొప్ప సేవలు అందించారు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది. తెనాలిలో మనం ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని కూడా ఆయన పేరు మీదనే చేసుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఆయనకి ఒక మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేశారు. టిపికల్ పాత తరహా రాజకీయ నాయకులు ఏ విధంగా కష్టపడి ఆ రోజుల్లో ట్రైన్లోను, బస్సులోను, కారులోను తిరిగి పార్టీ శ్రేయస్సు కోసం, ప్రజా జీవితం కోసం కష్టపడ్డారో మనందరం కూడా రోసయ్య గారి దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అంశాలు.
ఈ సందర్భంగా ఒక మంచి నాయకుడు కోల్పోయాం. మన ప్రాంతానికి ఒక చాలా సేవ అందించిన నాయకుడు. వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి మా అందరి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించి నిండు మనసుతోటి రోసే గారు చేసిన కార్యక్రమాల్ని మన ప్రాంత వాసులు అందరం కూడా ఎప్పుడు కూడా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.